మేము మీడియా బ్రోకర్స్ అని చెప్పని మీడియా వాళ్ళని అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని తిట్టడానికి కారణం ఏంటి? ఆంధ్రజ్యోతిని కావచ్చు, టీవీ5 కావచ్చు, వీళ్ళని తిట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక పేపర్ క్లిప్పింగ్ వేస్తాను చూడండి. దీంట్లో క్లియర్గా మీకు ఏం కనపడుతుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే కేంద్రం శుభవార్త, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యమనే ఒక హెడ్డింగ్తోనే కదా వీళ్ళు పెట్టింది. ఇంతకు మించిన దిక్కుమాలిన జర్నలిజం ఏమైనా ఉందా? వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి అక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ నుంచి రెండుగా సమాధానం వచ్చింది. ఒకటి అంటే ఒక ఆన్సర్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇచ్చిన 12,000 కోట్లని మేము 80% వాళ్ళకి ఇచ్చేసాము అని చెప్తూ, రెండో పాయింట్ ఏంటంటే 2021లో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ కేబినెట్ నిర్ణయం అంటే డిజిన్వెస్ట్మెంట్ పూర్తిగా దానికే మేము కట్టుబడి ఉన్నామని చెప్పాను. ఈ రెండో పాయింట్ని తీసేసి ఆంధ్రకి శుభవార్త, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యబోము అని చెప్పని ఎక్కడ చెప్పిందిరా? కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పిందిరా? ఇందుకు గది మిమ్మల్ని బ్రోకర్లు అనేది.